భోగి టెక్నికల్లీ ది లాస్ట్ డే ఆఫ్ దక్షిణాయనం. దక్షిణాయనం ఏంటి? అక్కడికే వస్తున్నా. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ ఓన్లీ ఫర్ 2 days. 2 days యా, యూ హర్డ్ ఇట్ రైట్. సన్ యూజువల్లీ ఎగ్జాక్ట్లీ ఈస్ట్న ఓన్లీ 2 days మాత్రమే రైజ్ అవుతుంది. మిగతా డేస్లో యూజువల్లీ నార్త్ ఈస్ట్ నుంచి ఆర్ సౌత్ ఈస్ట్ నుంచి రైజ్ అవుతూ ఉంటుంది. అలా నార్త్ ఈస్ట్ నుంచి రైజ్ అయ్యే టైంని ఉత్తరాయణంగా, సౌత్ ఈస్ట్ నుంచి రైజ్ అయ్యే టైంని దక్షిణాయనంగా కేటగరైజ్ చేశారు మన పెద్దవాళ్ళు. అండ్ ఈ భోగి అనేది దక్షిణాయనంకి లాస్ట్ డే. సో ఈ దక్షిణాయనంలో మనం ఏదైతే డిఫికల్టీస్ని ఫేస్ చేశామో అవన్నీ అగ్నిదేవుడికి సమర్పిస్తూ ఈ బ్యాడ్ డీడ్స్ అన్నీ పోతూ రాబోయే ఉత్తరాయణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ మన పెద్దవాళ్ళు భోగి మంటలు వేసేవాళ్ళు. మన పెద్దవాళ్ళు ఏం చేసినా సరే దాని వెనక ఒక లాజిక్ అయితే ఉండే ఉంటుంది. దాని లాజిక్స్ అయితే మనకు చెప్పలేదు, కానీ దాని ప్రాసెస్ అయితే మనకు చెప్పారనేది నా ఫీలింగ్. నాకు తెలిసిన లాజిక్స్ నేను చెప్తాను. ఇలా పొద్దున్నే లేచి భోగి రోజున పేడకళ్ళు వేసి, ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టి, భోగి మంటలు వేసి పూజలు చేయడం మనకు కూడా ఒక రీజన్ ఉందనేది నా ఫీలింగ్. అలా పేడకళ్ళు చల్లడం వలన బ్యాక్టీరియా అంతా దూరంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసింది. అండ్ కమింగ్ టు ముగ్గులు, ఇప్పుడంటే మనం చాక్ పీసులతో వేస్తున్నాం, కానీ అప్పట్లో మాత్రం మన వాళ్ళు బియ్య పిండితో వేసేవాళ్ళు. దానివలన చిన్న చిన్న క్రియేచర్స్ ఏమున్నాయో అవి తిని వాటికి ఆహారంగా అవి కూడా లివ్ చేస్తాయనేది ఇంకొక రీజన్. అండ్ కమింగ్ టు పూజలు, ఇప్పుడంటే మనం 5 minutesలో మన తులసి కోట పూజ అవుతుంది, కానీ అప్పట్లో పెద్ద పెద్ద ప్లేసెస్ వసారాలు ఉండడం వలన మంచిగా బయట ఒక అరగంట పాటన్నా పూజ చేసేవాళ్ళు మన ఆడవాళ్ళు. సో దట్ వాళ్ళకి మంచిగా విటమిన్ డి అందుతున్న అనేది నాకు తెలిసిన లాజిక్. అండ్ కమింగ్ టు భోగి మంటలు, అప్పుడైతే మంచిగా మన పెద్దవాళ్ళు కల్లప్ప, పేడలు, పిడకలు, ఆవు నెయ్యితో భోగి మంటలు వేసేవాళ్ళు. సో దట్ మంచిగా ఎయిర్ అనేది ప్యూరిఫై అయ్యి మన రెస్పిరేటరీ ఆర్గన్స్ మంచిగా ఉంటాయి అనేది నాకు తెలిసిన లాజిక్. అండ్ ఈ భోగి మంటలు ఊరందరూ కలిసి వేసేవాళ్ళు. అలా ఊరందరూ కలిసి వేయడం వలన వాళ్ళ మధ్య మంచిగా యూనిటీ, ఐకమత్యం ఉంటుందనేది కూడా ఇంకొక రీజన్. సో మేక్ ష్యూర్ మనం ఎప్పుడు భోగి మంటలు వేసేటప్పుడు ఈ ప్లాస్టిక్ ఇవన్నీ ఏవి పడితే అవి వేసి మన ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్ చేయకుండా ఏం చేస్తున్నామో మనం మైండ్ఫుల్గా ఉండి భోగి మంటలు వేస్తూ ఉండాలని కోరుకుంటాం. ఆన్ దిస్ నోట్, నా చిన్నప్పుడు నేను సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతి అంతా గుర్తించుకుంటూ ఈ ఉత్తరాయణం అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ భోగి. టాటా ఎవ్రీవన్, సెలవు.